నమస్కారం, నా పేరు ఝాన్సీ అనుష్య. నేను ఐడియల్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కాకినాడ నుంచి వచ్చాను. మాకు ఇది ఏంటంటే రైతన్న డైరీ అనేది క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా వచ్చింది. మేము ఇందులో సెలెక్ట్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము. మేము ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మాకు ఒక అగ్రికల్చరే కాకుండా డైరీ ఫార్మింగ్ గురించి కూడా తెలుసుకోవడానికి మాకు ఉంది. సార్ కూడా ఫెసిలిటీస్ మాకు బాగానే ఇచ్చారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వీళ్ళదే. సో మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సార్ వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు ఇంకా తెలియని విషయాలు కూడా సార్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ల్యాబ్లో ఎలా ఉంటుంది, క్వాలిటీ చెకింగ్ అది ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ ఇవన్నీ ఎలా ఉంటుందని నేర్పిస్తున్నారు మాకు. సో మాకు ఇంకా ఇందులో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి అండ్ బయట కూడా మేము ఇంకా ఓన్లీ అగ్రికల్చర్లో కాకుండా బయట ఇంకెక్కడికన్నా వెళ్ళి మేము జాబ్ చేసుకునేలాగా మమ్మల్ని వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి ల్యాబ్ నేర్చుకున్నాము. అంటే ల్యాబ్లో వచ్చేసి క్వాలిటీ చెకింగ్, అడల్ట్రేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాము. ప్రొడక్షన్లో బై ప్రొడక్ట్స్ అది ఎలా తయారు చేస్తారు, ప్రొడక్షన్ అసలు ఏంటి, సేల్స్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నాము. ట్రైనింగ్ పీరియడ్లో మాకు ఇంకా నేర్పిస్తారు. ట్రైనింగ్ ఓన్లీ కాకుండా ఇక్కడే జాబ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మాకు ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే మాది ఈ బ్యాక్గ్రౌండ్ కాదండి, కానీ మేము ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ వచ్చి మేము ఇంకా నేర్చుకోవడానికి కూడా మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో అగ్రికల్చర్లోనే కాకుండా డైరీలో కూడా మేము చేయొచ్చు జాబ్ అనే మాకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు సార్ వాళ్ళు. ఇది నేర్చుకోవడం వల్ల మాకు ఓన్లీ అగ్రికల్చర్లోనే కాకుండా డైరీలో కూడా మాకు జాబ్స్ వస్తాయి, మేము చేసుకోవచ్చు ఓన్లీ అగ్రికల్చర్లోనే కాకుండా అని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటున్నాం.